స్వాతంత్ర సమరయోధుడు భారత మాజీ ఉప ప్రధాని బాబు జగజీవన్ రామ్ జీవిత విశేషాల ఆధారంగా రూపొందుతున్న మూవీ బాబు జగజీవన్ రామ్. ఈ చిత్రాన్ని పెద్దరావూరు ఫిలిం స్టూడియోస్ తెనాలి బ్యానర్ పై దర్శకుడు దిలీప్ రాజు తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రంలో బాబు జగజీవన్ రామ్ పాత్రలో మిలిటరీ ప్రసాద్ యాక్ట్ చేస్తున్నారు. ప్రస్తుతం రెగ్యులర్ షూటింగ్ లో ఉన్న ఈ సినిమా శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటోంది. హీరోయిన్ నివేద థామస్, యాక్టర్ విశ్వదేవ్, రాచకొండ దర్శకుడు నందకిషోర్ ఈమని కాంబోలో తెరకెక్కిన సినిమా 35 చిన్న కథ కాదు. థియేటర్ సహా ఓటీటీలో కూడా సూపర్ హిట్ అయిన ఈ సినిమా కొన్ని వారాల క్రితం 55వ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియాలో ప్రదర్శించారు. ఇక తాజాగా ఈ మూవీ ఇప్పుడు శాటిలైట్ ప్రీమియంతో బుల్లితెర ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించడానికి రెడీ అవుతోంది. ఈ నెల 22న జీ తెలుగులో ప్రసారం కాబోతోంది ఈ మూవీ. అనుష్క ప్రధాన పాత్రలో యాక్ట్ చేస్తున్న మూవీ ఘాటి. ఈ మూవీని డైరెక్టర్ క్రిష్ తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా రిలీజ్ డేట్ ను సంబంధించి తాజాగా మేకర్స్ ఒక సాలిడ్ అప్డేట్ ను రివీల్ చేశారు. వచ్చే ఏడాది ఏప్రిల్ 18న ఈ సినిమా రిలీజ్ కాబోతుందని ప్రకటించారు మేకర్స్. టాలీవుడ్ లో యూత్ఫుల్ కామెడీ ఎంటర్టైనర్ గా వచ్చిన మ్యాడ్ మూవీ బాక్సాఫీస్ దగ్గర ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలవడంతో ఈ మూవీకి సంబంధించిన సీక్వెల్ ను కూడా తెరకెక్కిస్తున్నారు మేకర్స్. తాజాగా ఈ సీక్వెల్ మూవీకి మ్యాడ్ స్క్వేర్ అనే ఇంట్రెస్టింగ్ టైటిల్ ను మేకర్స్ ఫిక్స్ చేశారు. ఈ మూవీ కళ్యాణ్ శంకర్ డైరెక్ట్ చేస్తున్నారు. అయితే ఈ సినిమాను ఫిబ్రవరిలో రిలీజ్ చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. హాలీవుడ్ మూవీ ది లయన్ కింగ్ కి వరల్డ్ వైడ్ గా భారీ పాపులారిటీ సంపాదించుకుంది. తాజాగా ఈ సినిమా ఫ్రాంచైజీ నుంచి ముఫాసా మూవీ అభిమానులను అలరించేందుకు రెడీ అయిపోయింది. వరల్డ్ డిస్నీ నుంచి వస్తున్న ఈ సినిమాకు ఇండియాలో నుంచి మంచి క్రేజ్ ఉంది. ఈ సినిమాను ఇంగ్లీష్ తో పాటు పలు ఇండియన్ భాషలను రిలీజ్ చేస్తున్నారు. తెలుగులోనూ ఈ సినిమాను గ్రాండ్ గా రిలీజ్ చేస్తున్నారు. ఈ సినిమాలో మెయిన్ క్యారెక్టర్ కి స్టార్ హీరో మహేష్ బాబు వాయిస్ ఓవర్ ఇవ్వడంతో ముఫాసాపై అంచనాలు క్రియేట్ అవుతున్నాయి. మరోవైపు ఈ మూవీ డిసెంబర్ 20న గ్రాండ్ గా రిలీజ్ కు రెడీ అయింది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ డైరెక్టర్ సుకుమార్ కాంబోలో వచ్చిన చిత్రం పుష్ప 2 భారీ అంచనాల మధ్య వచ్చిన ఈ మూవీ బాక్సాఫీస్ దగ్గర భారీగా కలెక్షన్స్ నే రాబడుతోంది. ఈ మూవీ రిలీజ్ అయినప్పటి నుంచి ఇప్పటి వరకు 1200 కోట్లకు పైగా వసూలు సాధించినట్టు మేకర్స్ ప్రకటించారు. ఈ మేరకు ఒక పోస్టర్ రిలీజ్ చేశారు. నటి శ్రీలీల తాజాగా 2 సినిమాలు చేయబోతున్నట్టుగా సినీ సర్కిల్స్ లో టాక్ వినిపిస్తోంది. ఈ 2 సినిమాలు వచ్చే 2025లో ప్రారంభం కాబోతున్నాయని తెలుస్తోంది. ప్రస్తుతం ఈ మూవీస్ పైనే శ్రీలీల ఫోకస్ పెట్టినట్టుగా సమాచారం. తన పెళ్లి గురించి తాజాగా ఒక ఇంట్రెస్టింగ్ విషయాన్ని బయటపెట్టారు యాక్టర్ తాప్సీ. అందరూ అనుకుంటున్నట్టు తన వివాహం ఈ ఏడాదిలో జరగలేదని, గత ఏడాదే అయిందని తెలిపారు. ఇరు కుటుంబాల పెద్దల సమక్షంలో గత ఏడాది డిసెంబర్లోనే పెళ్లి అయినట్టుగా చెప్పారు తాప్సీ. ఉపేంద్ర హీరోగా నటించిన తాజా చిత్రం యుఐ సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ మూవీకి ఉపేంద్రనే స్వయంగా దర్శకత్వం వహించారు. తాజాగా ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ వేదికగా ఇవాళ జరగబోతోంది. ఈ ఈవెంట్ ప్రముఖ దర్శకుడు క్రిష్ బుజ్జిబాబు రాబోతున్నట్టుగా మూవీ టీం ఒక పోస్టర్ ద్వారా రిలీజ్ చేసింది. మరోవైపు ఈ మూవీ ఈ నెల 20న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. పాన్ ఇండియా మల్టీ స్టారర్స్ లో ఎన్టీఆర్, హృతిక్ రోషన్ కలయికలో రాబోతున్న మూవీ వార్ 2. తాజాగా ఈ మూవీపై ఒక టాక్ నెట్టింట వైరల్ అవుతోంది. వచ్చే వారం హృతిక్ రోషన్ పై ఓ సోలో సాంగ్ చిత్రీకరణకు మూవీ యూనిట్ ప్లాన్ చేసినట్టుగా టాక్ వినిపిస్తోంది. ఇందుకోసం ముంబై శివార్లలో ఒక సెట్ ని కూడా ఏర్పాటు చేసినట్టుగా తెలుస్తోంది. ఈ సాంగ్ షూట్ కూడా పూర్తి అయ్యాక ఎన్టీఆర్ పై యాక్షన్ సీన్స్ ను తెరకెక్కిస్తారని తెలుస్తోంది. సత్యదేవ్ నటించిన లేటెస్ట్ మూవీ జీబ్రా. ఈ సినిమాను దర్శకుడు ఈశ్వర్ కార్తిక్ మనీ క్రైమ్ థ్రిల్లర్ చిత్రంగా తెరకెక్కించారు. ఇటీవల ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తాజాగా ఓటీటీలో అలరించేందుకు రెడీ అయిపోయింది. ఈ నెల 20న ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫామ్ లో స్ట్రీమింగ్ కాబోతోంది ఈ మూవీ. ప్రముఖ యాక్టర్ రాజేంద్ర ప్రసాద్ శ్రీరామ్ కీలక పాత్రలో దర్శకుడు మ్యాగీ రూపొందించిన వెబ్ సిరీస్ హరికథ. ఈ వెబ్ సిరీస్ ఇటీవల ఓటీటీలోకి వచ్చింది. డిస్నీ ప్లస్ హాట్స్టార్ వేదికగా ఈ వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ అవుతోంది. పురాణాలోని కథ ఆధారంగా ఈ వెబ్ సిరీస్ ను తెరకెక్కించారు. ప్రస్తుతం ఈ వెబ్ సిరీస్ ఓటీటీలో అలరిస్తోంది. యాక్టర్ లావణ్య త్రిపాఠి ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న చిత్రం సతీ లీలావతి. దుర్గాదేవిని పిక్చర్స్ ట్రియో స్టూడియోస్ సంయుక్తంగా ఈ మూవీని తెరకెక్కిస్తున్నారు. దర్శకుడు తాతానేని సత్య ఈ మూవీని తెరకెక్కిస్తున్నారు. లావణ్య త్రిపాఠి బర్త్డే సందర్భంగా చిత్ర బృందం టైటిల్ ను అనౌన్స్ చేసింది. ఈ మేరకు ఒక పోస్టర్ ద్వారా బర్త్డే విష్ చేసింది. తమిళ హీరో సూర్య ఆర్జే బాలాజీ డైరెక్షన్ తన 45వ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ మూవీని ఇటీవల అధికారికంగా ప్రారంభించారు. తాజాగా ఈ మూవీలో హీరోయిన్ గా స్టార్ త్రిష జాయిన్ అయింది. అంతేకాకుండా ఈ మూవీలో నటి స్వస్తిక, యాక్టర్ ఇంద్రాన్స్ ఈ మూవీలో యాక్ట్ చేస్తున్నట్టుగా చిత్ర బృందం ప్రకటిస్తూ తాజాగా పోస్టర్ రిలీజ్ చేసింది.
ధర్మ ఐశ్వర్య శర్మ జంటగా యాక్ట్ చేస్తున్న లేటెస్ట్ మూవీ డ్రింకర్ సాయి బ్రాండ్ ఆఫ్ మ్యాడ్ బాయ్స్ అనే ట్యాగ్ లైన్ తో ఈ సినిమా రాబోతోంది. కిరణ్ తిరుమల శెట్టి దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఇటీవల ఈ మూవీ ట్రైలర్ రిలీజ్ అవగా మంచి రెస్పాన్స్ ను సొంతం చేసుకుంది. మరోవైపు ఈ మూవీ ఈ నెల 27న రిలీజ్ చేసేందుకు మేకర్స్ సిద్ధమవుతున్నారు. ప్రముఖ దివంగత యాక్టర్ రాజ్ కపూర్ ఫిల్మ్ ఫెస్టివల్ వేడుకలు ఇవాళతో ముగిశాయి. ఈ నెల 13 నుంచి ఈ వేడుకలు ప్రారంభమవగా ఇవాళ ముగిశాయి. ఈ వేడుకల్లో రాజ్ కపూర్ నటించిన సినిమాల్లో దేశవ్యాప్తంగా ఉన్నటువంటి 135 స్క్రీన్లలో ప్రదర్శించారు. ముంబైతో పాటు పలు ప్రధాన నగరాల్లో రాజ్ కపూర్ ఫిల్మ్ ఫెస్టివల్ జరిగింది. సూరి విజయ్ సేతుపతి ప్రధాన పాత్రలో యాక్ట్ చేసిన మూవీ విడుదల గత ఏడాది ప్రేక్షకులు మెప్పించిన ఈ సినిమాకి కొనసాగింపుగా రూపొందింది. విడుదల పార్ట్ 2 వెట్రిమారన్ దర్శకత్వం వహించిన ఈ పీరియాడికల్ మూవీ ఈ నెల 20న బాక్సాఫీస్ దగ్గర రాబోతుంది. ఇటీవల తెలుగు ట్రైలర్ రిలీజ్ అయింది. సుమన్ బాబు ముఖ్య పాత్రలో నటిస్తూ స్వయంగా తెరకెక్కించిన చిత్రం ఎర్రచీర ది బిగినింగ్. యాక్టర్ రాజేంద్ర ప్రసాద్ మనవరాలు బేబీ సాయి తేజస్విని కీలక పాత్రలో నటించింది. ఎన్వివి సుబ్బారెడ్డి, సిహెచ్ వెంకట సుమన్ సంయుక్తంగా నిర్మించారు. ఈ సినిమా ఈ నెల 27న విడుదల కాబోతుంది. హీరో విశ్వక్సేన్ నటించిన లేటెస్ట్ మూవీ మెకానిక్ రాకీ దర్శకుడు రవి ముల్లపూడి ఈ మూవీని తెరకెక్కించారు. తాజాగా ఈ మూవీ ఓటీటీలో సందడి చేస్తోంది. ఇప్పుడు ఈ మూవీ అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అవుతోంది. సినిమాలో విశ్వక్సేన్ సరసన మీనాక్షి చౌదరి, శ్రద్ధా శ్రీనాథ్ హీరోయిన్స్ గా యాక్ట్ చేశారు. హీరో అల్లరి నరేష్ నటించిన తాజా మూవీ బచ్చల మల్లి దర్శకుడు సుబ్బు మంగాదేవి డైరెక్ట్ చేయగా పూర్తి మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ గా ఈ మూవీ రాబోతోంది. ఈ సినిమా నుంచి ఇప్పటికే రిలీజ్ అయిన ట్రైలర్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. మరోవైపు ఈ మూవీ మరో 5 రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఏబీ బులెటిన్ డీటెయిల్స్ మరిన్ని అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్ 10 TV.